సాయంత్రం దాకా. గుడ్ మార్నింగ్ తెలంగాణ, నేను సంగప్ప. ఈరోజు వచ్చినటువంటి అన్ని పత్రికల్లో కూడా నిన్న రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో ఈ 123 జీవోను సవాల్ చేస్తూ కొట్టేతను సవాల్ చేస్తూ హైకోర్టుకి వెళ్ళింది కదా. దానికి సంబంధించి ఈ ఇల్లు లేని అంటే ముఖ్యంగా భూమి లేని వాళ్ళకు కూడా ఇచ్చేటువంటి పరిహారానికి సంబంధించినటువంటి ప్రతిపాదనను కోర్టు ముందు పెట్టింది. హైకోర్టు ఈ ప్రభుత్వం ఇస్తున్న ప్రతిపాదనలు ముందు పెట్టిన ప్రతిపాదనని బాగున్నాయి, 2013 యాక్ట్ కంటే కూడా 123లో బాగున్నాయని చెప్పి అంది. అయితే అటు పిటిషన్ తరఫున లాయర్ టైం అడగడంతో దాని వాయిదా వేసింది. ఆ వార్తను అన్ని పత్రికలు కూడా ప్రధానంగా తీసుకున్నాయి. ఆ తర్వాత ఇంకో వార్త చూసినట్లయితే నిన్న సీఎం కేసీఆర్ హరితహారానికి సంబంధించి రివ్యూ చేశారు. ఆ వార్త కూడా తీసుకున్నాయి పత్రికలు. ఆ తర్వాత నిన్న జిఎస్టీ సవరణ బిల్లుకి లోక్సభ ఆమోదం తెలిపింది. నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లోక్సభలో మాట్లాడారు. నల్లధనానికి అడ్డుకట్ట వేయడం జిఎస్టీతోనే సాధ్యమవుతుందని చెప్పారు. ఇది ఇంకో ప్రధానమైన వార్త. ఆ తర్వాత గ్యాంగ్స్టర్ నయీంని ఎన్కౌంటర్లో నిన్న పోలీసులు మహబూబ్నగర్ జిల్లా షాద్నగర్లో చంపేశారు. ఆ వార్త కూడా ఇంకోటి ప్రధానంగా ఉంది. ఆ తర్వాత ఇవి ప్రధానంగా ఉన్న ఇష్యూస్లో ఈ 123 జీవోకి సంబంధించి ఉన్నటువంటి దీంట్లో 2013 కంటే బాగుంది అంటుంది ప్రభుత్వం. భూమి లేనటువంటి కూలీలను కూడా ఆదుకుంటూ ఉంటుంది. ఇష్యూ మీద మాట్లాడదాం. మనతో చర్చలో టీడీపీ నుంచి దుర్గాప్రసాద్ గారు, తర్వాత బీజేపీ నుంచి నరహరి వేణుగోపాల్ రెడ్డి గారు, కాంగ్రెస్ నుంచి కొనగల మహేష్ గారు ఉన్నారు. రైట్, దుర్గాప్రసాద్ గారు, నిన్న ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ ప్రతిపాదన కోర్టు ముందు పెట్టినట్టు ప్రతిపాదనని మీరు ఎట్లా చూస్తారు? 2013 కంటే కూడా ముందు నుంచి కూడా 2013 యాక్ట్ కంటే బాగుంది, మాది అంతకంటే ఎక్కువ రేట్ ఇస్తా ఉన్నారు, అందులో కూలీల ప్రస్తావన లేదన్నారు కదా. సో ఇప్పుడు పెట్టిన ప్రతిపాదన ఎట్లా చూస్తారు? అదే సంగప్ప గారు, ప్రతిపక్ష పార్టీగా మేము మొదటి నుంచి 2013 చట్టం ఎందుకు అమలు చేయమన్నాం అంటే 2000 చట్టంలో సోషల్ ఎకనామికల్ కండిషన్స్తో పాటు వీళ్ళు ఆ చట్టంలో ఉన్నటువంటి వాటినన్నింటినీ అమలు చేయమన్నాం. లేదు మీకు ఏదైనా ఇంకా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది, ఇది టైం లాంగ్ ప్రాసెస్ అయిద్దంటే కనీసం 123వ జీవోలో మీరు 2013లో ఉన్నటువంటి అంశాలను కొన్ని జోడిస్తే కొంతవరకు అక్కడ ఉన్న ప్రజానికానికి న్యాయం జరుగుతుంది. మేము చెప్పింది కూడా అదే కదండి. 123వ జీవో ఓన్లీ ల్యాండ్ ఎక్విజేషన్ కొరకు రియల్టర్స్ ఎట్లా చేస్తారో అట్లా ప్రభుత్వం భూమిని కొనుగోలు చేసుకొని ఎంఆర్ఓల పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి తీసినటువంటి జీవో అది చెల్లదు. తర్వాత కూడా ఇకపోతే ఇవాళ 123వ జీవో ప్రకారం ఏం చెప్పినారు, మళ్ళీ ఇప్పుడు ఇవాళ కొత్తగా ఏం అంశాలు ఇచ్చారు, 2013 కేంద్ర ప్రభుత్వం యాక్ట్లో ఏవైతే ఉందో అవన్నీ కూడా ఇచ్చారు. దాంతోపాటు కొంత చూస్తే వీళ్ళు 2500 అంటున్నారు, దాన్ని 3500 చేయాలి, కొంత మార్పు చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఇవాళ హైకోర్టు చూసి సరే కొంతవరకు బాగుందని అన్నారు, కానీ పిటిషనర్ తరపున అందుకని వారు కొంత టైం కోరినారు. దీని మీద మళ్ళీ కొంత మార్పు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకోటి ట్రాన్స్పోర్టేషన్ కానీ నెక్స్ట్ డబుల్ బెడ్రూమ్ కట్టించిస్తాం 5 లక్షల నుంచి 7.5 లక్షలని ప్రభుత్వం చెప్తోంది. ఇప్పుడు ఆ 14 గ్రామాల్లో ఏమైందంటే మీరు డబుల్ బెడ్రూమ్ ఇల్లు లేని వాళ్ళకి కట్టించి ఇవ్వండి, బాగానే ఉంది. కొంతమంది బయట ఎన్ఆర్ఐలు ఉండేవాళ్ళు, బయట ఉండేవాళ్ళు చాలామంది, నాకు తెలిసి దరిదాపు ఒక 300-400 కుటుంబాల వాళ్ళు మంచి పెద్ద పెద్ద ఇళ్ళు కట్టుకున్నారు. వాళ్ళకి మీరు కాంపన్సేషన్ ఇంటికి విలువ ఎంత కట్టు, మామూలుగా ఇప్పుడు ఇవాళ రేటు భూమి రేటు ఉంది, భూమి రేటు 3 రెట్లు ఇస్తున్నాం అంటున్నారు మీరే. అదేవిధంగా ఆ ఇంటికి కూడా మార్కెట్ రేటు కట్టివ్వండి. మీరు ఫిక్స్డ్గా డబుల్ బెడ్రూమ్ ఇల్లు 7.5 లక్షలు ఇస్తాం, 5 లక్షలు ఇస్తాం కాదు. అక్కడ ఏదైతే వాళ్ళ వస్తువులు కానీ వాళ్ళ ఏదైతే కోల్పోతున్నారో దానికి సరైన నష్టపరిహారం ఇవ్వాలి. ఇవాళ వ్యాపారం పెట్టుకోవడానికి ఏదో ఆ వ్యాపారం అనేది యూనిఫామ్గా చేయాలి. అది మీరు ఉన్న వాళ్ళకే వ్యాపారస్తులకి, ఇప్పుడు నిరుద్యోగులు ఉన్నారు కొంతమంది, ఏమైనా వ్యాపారాలు పెట్టుకుంటారు, వాళ్ళకి రీహాబిటేషన్ అనేది మస్ట్ అండ్ షుడ్గా కల్పించాలా. ఇంకోటి ప్రభుత్వం ఏదో అఫిడవిట్ దాఖలు ఇచ్చి మేము చేస్తామని చెప్పి మళ్ళీ వెనక్కి తప్పుకోవడానికి వీల్లేదు. దీనికి వీళ్ళు 20 సంవత్సరాలు చెప్పిన తర్వాత కోర్టు ఇక మనకు తెలిసిందే కదండి. ఇప్పుడు ల్యాండ్ ఎక్విజేషన్ లో కోర్టుకు పోయిన రైతాంగం ఇప్పటికి 20 ఏళ్ల నుంచి తిరుగుతానే ఉన్నారు. అది వద్దనే తీశారు కదా. 2013 చట్టంలో క్లియర్గా ఉంది, అంతకుముందు గతంలో జరిగిన దాన్ని తీసేసి వాళ్ళు కొన్ని మార్పులు చేశారు. అయితే వీళ్ళు ఇచ్చిన 2013లో కూడా వీళ్ళు ఇచ్చిన 123 జీవోలో కూడా స్పష్టంగా ఇవ్వాలా ఏమి ఇస్తున్నారు. ఇంకోటి వీళ్ళు ఏమంటున్నారు, 20 సంవత్సరాల పాటు కాదు, మినిమం 5 సంవత్సరాలకు వాళ్ళకి ఏదో డిపాజిట్స్ చేయండి అమౌంట్. దగ్గర బోర్డు అంతా బడ్జెట్ ఉంది కదా, ఇవాళ ఒకటేసారి సెటిల్మెంట్ కూడా ఉన్నట్టు, సెటిల్మెంట్ కూడా చేయాల్సిన అవసరం ఉంది, పెంచాల్సిన అవసరం. వేణుగోపాల్ రెడ్డి గారు, ఇప్పుడు అంటే ఈ జియో ఇవాళ వచ్చిన న్యూస్ కానీ ఇంతకుముందు ఉన్న జియో ప్రకారం చదివినట్టు అయితే సరే, కోర్టు చెప్పిన ప్రకారం 2013 ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్లో కొన్ని బెనిఫిట్స్ ఎక్కువ ఉన్నాయి, ఇప్పుడు 123లో తక్కువ ఉన్నాయి అనేది వాళ్ళు ఉద్దేశం పెట్టుకొని ఉటంకిస్తున్నాయి. రెండోది ఏంటంటే దాని మీద ఆధారపడి జీవిస్తున్న ఇతర కార్మికులు కావచ్చు, లేదంటే ఇతర వృత్తి వాళ్ళు కావచ్చు, వీళ్ళందరికీ కూడా భూమి లేని భూమి మీద ఆధారపడే వాళ్ళకు ఏంటి అనే దాని మీద ఇవాళ ఇచ్చిన ప్రపోజల్స్ ఇచ్చిన దాంట్లో
కొంత ప్రభుత్వం ముందడుగేసినట్టే నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఇవి సరే ఇప్పుడు వాళ్ళకు ఇంకా కొద్దిగా పెంచాలనే దాంట్లో ఎవరికి ఇబ్బందులు లేవు ఏమి, ఎందుకంటే ఒకసారి దుర్గాప్రసాద్ గారు 2,500 3,500 ఇవ్వాలి. 3,500 ఇవ్వడానికి ప్రభుత్వం ప్రతిపాదన పెట్టింది. ఒక విషయం అండి, ఇప్పుడు అవన్నీ కూడా ఏమంటానంటే 3,500 2013 చట్టం అంటే ఇప్పుడు అడ్వకేట్స్ మధ్యలో రావడం, ల్యాండ్ అక్విజిషన్ కింద కోర్టులలో కేసులు వేయడం, దశాబ్దాలకు తిరగడం కాకుండా అంటే వన్ టైం సెటిల్మెంట్ పేరు మీద సరే ఎంతో కొంత ఇప్పుడు మనకైతే వచ్చిన డబ్బులు వెంటనే వన్ టైం సెటిల్మెంట్ పేరు మీద వాళ్ళకు త్వరితగతిన వస్తే, ఏ కేసులు లేకుండా త్వరితగతిన వచ్చినా, లేకపోతే ఆర్ఆర్ ప్యాకేజ్ కింద వాళ్ళకు స్థిరాస్తి కానీ ఇల్లు కానీ ఇతరత్ర ఏమైనా కొనుగోలు చేసినా, ఏది చేసినా కూడా త్వరగా చేసి త్వరగా సెటిల్ చేస్తే మాత్రం డెఫినెట్గా వాళ్ళు ఇంకొక పని చేసుకునే అవకాశం ఉంటుంది, లాభం ఉంటుంది. అది 123లో కొంత వెసులుబాటు కల్పించే ప్రయత్నం ఇప్పుడు చేసిన సంతోషం, దాన్ని స్వాగతించాల్సిందే. అయితే ఎటుపై 2013 చట్టానికంటే చట్టంలో ఉన్న బెనిఫిట్ కంటే తక్కువ కాకుండా ఇది ఉండేది ఉంటే హైకోర్టు కూడా మేము దీన్ని అబ్జెక్షన్ చెప్పమని చెప్పింది. అంటే 2013 చట్టంలో ఉన్నదానికంటే మీరు ఏదైనా కొద్దిగంత పెచ్చు ఉంటే చెప్పండి, కానీ దానికంటే తక్కువ ఉండే తనకు వీల్లేదని హైకోర్టు స్పష్టంగా చెప్పింది. దాన్ని బేస్ చేసుకొని దానికంటే కొంత ఎక్కువ ఉండే ప్రయత్నం చేయాలనే దాని మీద ఇది మళ్ళీ హైకోర్టు యొక్క అభ్యంతరం లేకుండా ఉండాలనే దాని మీద కొంత ఎక్సర్సైజ్ చేసినట్టు ప్రభుత్వం కనిపిస్తున్నది. అది కనుక నిజంగా 2013 చట్టానికంటే పెచ్చు ఉండి ఈ చట్టపరమైన అడ్డంకులు లేకుండా, ఈ అడ్వకేట్స్ లేకుండా, మధ్యలో ఇవన్నీ లేకుండా త్వరితగతిన వాళ్ళకి కనుక బెనిఫిట్ అయ్యేది ఉంటే ఆర్ఆర్ ప్యాకేజీ నిజంగా కూడా స్వాగతించాలి. దాన్ని మనం ప్రతిదాన్ని రాజకీయం చేయాల్సిన అవసరం రైట్. ఆ దిశలో ప్రభుత్వం చేస్తున్నదని నేను అనుకుంటున్నా. ఒకవేళ చేసేది ఉంటే కోర్టు ఒప్పుకునేది ఉంటే దాన్ని ప్రొసీడ్ కావచ్చు. ఇది ఆర్ఆర్ ప్యాకేజ్ సంబంధించిన ఒక అంశం మాత్రమే, కానీ ఇంకా టెక్నికల్ సంబంధించి అంత పెద్ద ప్రాజెక్ట్ ఉండాలనేది అది రెండో వేరే ఉన్నాయి. ఈ విషయంలో ఇది వాళ్ళ పునరావాసానికి సంబంధించి ఒకటి యాడ్ చేస్తాను నేను. మహబూబ్నగర్ జిల్లాకు చెందినటువంటి వట్టెం రిజర్వాయర్ నుంచి చాలా మంది రైతులు పోయినారు. రైతులు పోతే అప్పుడు కోర్టు కొట్టేసింది. ఎందుకంటే మీరు 2013 యాక్ట్ కింద వచ్చేదానికంటే వీళ్ళు 3 రెట్లు ఇస్తున్నామని చెప్తున్నారు కదా, ఇంకా దానికంటే ఇంకా అంతకంటే ఏం కావాలి అదే అంటున్నారు రైతులు. కానీ రైతు కూలీలు వేసిన నిమ్స్కి సంబంధించి రైతు కూలీలు వేసినటువంటి దాంట్లో ఇప్పుడు ఈ ప్రతిపాదనలు అంటే అందులో కూడా 2013 చట్టంలో కూడా ఉంది. అంటే దాని మీద ఎవరైతే డిపెండ్ అయి ఉన్న కూలీలు కానీ వాళ్ళందరి గురించి ఉన్నది. అందులో ఉన్న బెనిఫిట్స్ కంటే తక్కువ లేని వాళ్ళకి స్పష్టంగా ఒకటే 2013 చట్టం కంటే ఏది తక్కువ ఉండకూడదు. రైట్. మహేష్ గారు 123 జీవో విషయంలో క్రమక్రమంగా తెలంగాణ ప్రభుత్వం యొక్క వైఖరిలో మార్పు వస్తుంది. ఆ మార్పును మనం స్వాగతించాల్సిందే. అది ఎందుకు వచ్చింది అంటే ప్రజా ఉద్యమానికి తలవంచక తప్పక వాళ్లకు 100% ఓట్లు పడ్డ మల్లన్న సాగర్ అనే ప్రాంతంలోనే అంత పెద్ద ఎత్తున విప్లవం వస్తే మన పరిస్థితి ఏంటి, ఆ వైబ్రేషన్ తెలంగాణ అంతా విస్తరిస్తే అని ఒక దీంతో కొంత అలర్ట్ అయింది ముఖ్యమంత్రి గారు. అది కూడా అవసరం, ప్రభుత్వం నడుపుతున్నటువంటి పెద్దలకు ఆ మార్పు కూడా అవసరమే. అంతకుముందు 123 జీవో తీసుకొచ్చినప్పుడు కేవలం అది ల్యాండ్ కొనుగోలు, భూమి కొనుగోలుకు ఉద్దేశించబడినటువంటి జీవో. దానిలో హ్యూమన్ యాంగిల్ కానీ సోషల్ కన్సర్న్ కానీ ఏం లేనటువంటి జీవో అది. దాని మీద అక్కడ ఉన్నటువంటి మల్లన్న సాగర్ ప్రజల చైతన్యం కానీ తర్వాత మీకు క్లారిటీ ఇస్తా. ఈ నిన్న కోర్టులో జైరాబాద్ దగ్గర నిమ్స్కి సంబంధించినటువంటి ఎవరైతే భూములు కోల్పోతున్నారో రైతు కూలీలు ఇచ్చారు. ఇక్కడ మల్లన్న సాగర్ సంబంధించి కానీ వేరే ఇరిగేషన్ ప్రాజెక్ట్ సంబంధించిన కేసు కాదు ఇది. నేనేమంటున్నా 123 జీవో అనేది కేవలం మల్లన్న సాగర్ కోసం దేలే ఈ రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్రం అంతటా నిన్న కోర్టులో సబ్మిషన్ కూడా వినండి సంగప్ప గారు. 123 జీవో అనేది ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రాజెక్టులకు అవసరమయ్యే భూమి, వాళ్ళు ఇష్టారీతిగా నిర్ణయించుకున్న సామర్థ్యానికి అవసరమయ్యే భూమిని సేకరించడానికి వాళ్ళు తెచ్చినటువంటి జీవం. అది మల్లన్న సాగర్ కు వర్తిస్తుంది, పాలమూరు ప్రాజెక్టులకు వర్తిస్తుంది, కరీంనగర్ ప్రాజెక్టులో వర్తిస్తుంది. నేను కాదంటలేను. కానీ 123 జీవో తీసుకొచ్చిన రోజు దానిలో కేవలం భూమి రిజిస్ట్రేషన్కి సంబంధించిన జీవో కానీ దాన్ని మనం చూస్తున్నాము అంతే ఉంది. అంతకు మించిన ఒక మానవత్వంతో కూడిన రిహాబిలిటేషన్ ఇష్యూస్ కానీ లేదంటే కేవలం 123 జీవో తెచ్చిన రోజున భూమి కొనుగోలుతో పాటు కేవలం భూమి ఉన్న భూస్వాముల గురించే మాట్లాడింది ఆ రోజు. ఇంకా దాన్ని మించి అక్కడ నిర్వాసితులు అవుతున్నటువంటి చేతి వృత్తుల వాళ్ళు, కుమ్మర్లు, కమ్మర్లు, వడ్రంగులు వీళ్ళందరూ ఉన్నారు కదా. ఒక ఊరి మీద ఆధారపడే ఇన్ని రకాల జాతులు, కులాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి ప్రస్తావన లేదు 123 జీవోలు. దాని తర్వాత దాన్ని ఎదుర్కొంటూ మల్లన్న సాగర్లో వచ్చిన అక్కడ ప్రజల చైతన్యంతో వచ్చిన ఉద్యమం కానీ, దానికి ప్రతిపక్షాలు బాధ్యతగా నిలిచి రాష్ట్ర వ్యాప్తంగా దాన్ని ఒక ఉద్యమంగా తీసుకున్న పరిస్థితి కానీ, దానిలో కోదండరామ్ గారు వచ్చిన పరిస్థితి కానీ, ఇవన్నిటి తర్వాత ఇవన్నిటి తర్వాత హైకోర్టుకు నిమ్స్ లో
ప్రభుత్వం మీ విషయంలో నిజంగానే మీరు అన్నట్టు దానికి వాళ్ళే ఎక్కడ తగ్గినట్టు కనిపిస్తలేదు. మార్చి 123వ జీవోలో ఇవన్నీ పెడుతున్నాము అని కోర్టుకి ఇవ్వటం దాని ఉద్దేశం అదే కదా. అన్ని చోట కూడా అదే ఉద్యమాలు చేసి ప్రజల్లో ఈ ప్రభుత్వ వైఖరిలో మార్పు ఎప్పుడు వచ్చింది అంటే హైకోర్టు ముందు దోషిగా నిలబడ్డది ప్రభుత్వం. 2013 చట్టాన్ని పార్లమెంట్ పాస్ చేసిన చట్టాన్ని బైపాస్ చేస్తూ 123 అనే జీవో తీసుకొచ్చి ఇక్కడ భూదందా చేస్తుందని అక్కడ ఒక పిల్ ఫైల్ అయితే అఫిడవిట్ ఇచ్చే క్రమంలో ప్రభుత్వం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంది, నేను 123 జీవోతో పాటుగా ఇష్టమైన వాళ్ళకి 2013 కూడా వర్తింపజేస్తామని. హైకోర్టులో ప్రభుత్వం హైకోర్టు కంటే ముందే 2013 యాక్ట్ అమలు చేస్తామని అది నోటి మాటలతో నేను ఆర్డర్స్ ఉన్నాయని చెప్పిన వారు ముఖ్యమంత్రి గారు ఒక్క నిమిషం టీఆర్ఎస్ ఇంకా రాలేదు, వస్తున్నారు. మీరు మధ్యవర్తిత్వం చేయాలా? ఎందుకంటే మీరే చెప్తున్నాను కాదు, అట్లేం లేదు, మిమ్మల్ని తప్పుపట్టేది ఏం లేదు. నేను మీరు అన్నదానికి నేను సమాధానం చెప్తాను. ప్రభుత్వము హైకోర్టులో అఫిడవిట్ ఇచ్చే రోజు నాటికి అక్కడ ఆధారపడి భూమి లేకుండా మిగతా జీవన విధానాల మీద ఆధారపడినటువంటి చేతి వృత్తుల వాళ్ళకి కానీ రైతు కూలీలకు కానీ ఏం మాత్రం భరోసా లేదు ప్రభుత్వం తరఫు నుంచి. ఇది వాస్తవం. దీన్ని కూడా మనం మసిబూసి మారేడుకాయ చేయలేదు ఈ ప్రభుత్వం కూడా. ఆ పోరాటాల ఫలితంగా ప్రభుత్వం మెట్టి దిగి ఈ అఫిడవిట్ ఇచ్చింది. ఆ ఇచ్చిన అఫిడవిట్ని కూడా హైకోర్టు కొట్టేసింది. అంటే 2013 చట్టాన్ని కాదని మీరు ఎందుకు 123 అమలు చేస్తున్నారని దాంతో కూడా సాటిస్ఫై కాక ఒక నిమిషం సార్, రుద్రంగి రైతుల విషయంలో హైకోర్టు కొట్టేసిన తర్వాత ఇప్పుడు ప్రభుత్వంలో ఒక చలనం వచ్చింది. ఇట్లా చేస్తే ప్రతిపక్షాలు ఉద్యమం చేస్తున్నాయి, హైకోర్టులు మనల్ని తప్పుపడతా ఉన్నాయి, దేశవ్యాప్తంగా మన పరువు బజారు పాలవుతున్నది. కాబట్టి నిన్న లోక్సభలో జిఎస్టీ బిల్లుకి ఆమోదం పొందింది బిల్లు. నల్లధనానికి అడ్డుకట్ట వేయడానికి జిఎస్టీ బిల్లు ఏకైక మార్గం అని చెప్పిన ప్రధాని అన్నారు వేణుగోపాల్ రెడ్డి గారు. నిజంగానే నిన్న ప్రధానమంత్రి గారు అన్ని ప్రతిపక్షాలు కూడా నిన్న 440తోని 0 ఆమోదమైంది. కాబట్టి వారే చెప్పిన ప్రధానమంత్రి ఇది ఎవరి ఘనత కాదు, శ్రీకృష్ణుడు ఒక తల్లి అనేది ఒక తల్లి పెంచి పోషించింది, దాన్ని మనం భావించాలి. కాబట్టి ఇది ప్రజాస్వామ్య విజయము. దేశవ్యాప్తంగా ఒకే రకమైన పన్ను ఒకే రకమైన చట్టం ఇది రావడం చాలా సంతోషకరం. ఎందుకంటే అమెరికా అభివృద్ధి చెందిన దేశాలలో ఇప్పటికే కంటిన్యూ అవుతున్నాయి చాలా దేశాలలో. కాబట్టి ఆర్థికంగా రేపు ఒక ట్రాన్స్పరెన్సీకి అవకాశం ఏర్పడుతుంది, పన్ను ఎగవేసేందుకు అవకాశం లేకుండా. రెండోది ట్రాన్స్పరెన్సీ ఉండేందుకు. తర్వాత పన్నులు కొంత అంటే మనకు ద్రవ్యోల్బణం కొద్దిగా అటు ఇటు అయినా కూడా పన్నుల రేటు సామాన్యుని తగ్గేందుకు, రుణాలు ఈజీగా పొందేందుకు అనేక రకాల అవకాశాలు ఉన్నాయని చెప్పి వారు నిన్న మాట్లాడిండ్రు. దాన్ని ప్రతిపక్షాలు యాక్సెప్ట్ చేసినాయి. దాంట్లో ప్రధానంగా మనకు ముఖ్యమైనది ఏంటంటే ఒకటి చాలామంది అభిప్రాయం వ్యక్తం చేసినట్టు ఎక్కడ కూడా ఇప్పుడు ఒక కౌన్సిల్ ఏర్పాటు చేశారు. ఆ కౌన్సిల్ ఏదైతే ఉన్నదో ఆ కౌన్సిల్లో రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు ఉంటారు, 29 రాష్ట్రాల ఆర్థిక మంత్రులు ఉంటారు. కాబట్టి ఎక్కడ కూడా దీన్ని ఏకపక్షంగా పన్నులు పెంచే అవకాశం లేదు. కాబట్టి రాష్ట్రాల ప్రతినిధులు కేంద్రం ప్రతినిధులు ఉండి కౌన్సిల్ తీర్మానం చేసిన దాన్ని మళ్ళీ రేపు కేంద్రం దాన్ని కొద్దిగా అది పరిగణలోకి తీసుకొని చేసే అవకాశం ఉన్నది. కాబట్టి ఇంత డెమోక్రటికల్గా ఒక బిల్లు రావడం అనేది మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి అని చెప్పి ప్రధానమంత్రి అభివర్ణించారు. అందరం స్వాగతం, చాలా సంతోషకరమైంది. ఏకగ్రీవంగా వచ్చింది, అందరికి దేశానికి ప్రజలకు అందరికి ఉపయోగపడంగా వచ్చింది. ఇది ప్రధానంగా మనం దీన్ని స్వాగతించి హర్షించాల్సిందే లేదు. ఇవాళ జిఎస్టీ బిల్లు పాస్ కావడం అనేది దేశ చరిత్రలో అది ప్రధానమంత్రి గారు చెప్పినట్టు మంచి వాతావరణం అండి. పర్లేదు, అన్ని రాజకీయ పార్టీలు కూడా ఇవాళ దేశ అభివృద్ధి కోరుకొని అన్ని ప్రతిపక్షాలు అన్నీ కలిసి దీనికి ఆమోద ముద్ర వేసినందుకు అన్ని పక్షాలకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం తెలుగుదేశం పార్టీ పక్షాన. ఇకపోతే ఇవాళ జిఎస్టీ మంచిదే, మంచి బిల్లే, ఏక బిల్లు ఉంటుంది, మొత్తం దేశవ్యాప్తంగా మంచిగా ఉంటుంది. నల్లధనం ఇది ఉంటుంది, ట్యాక్స్ ఎగ్గొట్టే వాళ్ళకి కూడా అది పనిష్మెంట్ లాగా ఉంటుంది, బాగానే ఉంటుంది. కానీ ఇక్కడ చిన్న కొంత మార్పు ఏమొచ్చిందంటే రాష్ట్రాలకి వచ్చేటువంటి పన్నులు కొంత తగ్గుతుందండి. దాన్ని మేము తెలుగుదేశం పార్టీగా మొదటి నుంచి కూడా చెప్తా ఉన్నాం. కేంద్రం దాన్ని కాంపన్సేట్ చేయాలి ఎట్లన్నా చేసి. రాష్ట్రాలకు ఎక్కడైతే జిఎస్టీ ద్వారా ఎంత పర్సెంటేజ్ నష్టపోతున్నారో డెఫినెట్గా చేయాలి. అయితే కౌన్సిల్ ఏర్పాటు చేస్తున్నారు. ఒక్క నిమిషం, మళ్ళీ ఆ టాపిక్ వద్దాం టైం ఉంటే. చర్చలో టీఆర్ఎస్ నుంచి దేవిప్రసాద్ గారు వచ్చారు.
దేవప్రసాద్ గారు, నిన్న 123 జీవోకి సంబంధించి హైకోర్టులో గవర్నమెంట్ ఇచ్చిన అఫిడవిట్కి పైన సరే కొంతవరకు మా ప్రతిపక్షాల విజయం అని చెప్పి వీళ్ళు చెప్తూ అయినా కూడా ఇవన్నీ కూడా అమలు కావడానికి హైకోర్టు గతంలో చాలాసార్లు ఉటికాలు వేసినా కూడా మీ ప్రభుత్వం స్పందించలేదు, ఇప్పుడు కూడా వస్తుంది అనుకుంటున్నారు. ఒకటి, రెండోది ఇంకా పెరగాల్సిందే కంపెన్సేషన్ అంటున్నారు. అంటే జనరల్గా ప్రభుత్వంలో అనేక జీవోలు వస్తుంటాయి, అనేక రకాలైనటువంటి జీవోలు, వేల జీవోలు వస్తుంటాయి. వచ్చిన సందర్భంలో కొన్ని కోర్టులలోకి పోయినప్పుడు కొన్ని సాంకేతిక కారణాల రీత్యా అందులో ఉన్నటువంటి వాటి మీద కోర్టులు వ్యాఖ్యానించడం అనేటువంటిది సహజంగా జరిగేటువంటి ప్రక్రియ. మనం ఏ ప్రభుత్వాలు ఉన్నప్పుడు కూడా ప్రభుత్వాలకు సంబంధించినటువంటి జీవోల మీద, ముఖ్యంగా 123 జీవోకి సంబంధించి ఇప్పుడు ఉన్నటువంటి భూసేకరణ చట్టానికి సంబంధించినటువంటి వాటి వలన ప్రాజెక్టులు నిర్మాణం ఆలస్యమయ్యేటువంటి అవకాశం ఉంది. అట్లాగే వాటికంటే కూడా మెరుగైనటువంటి కంపెన్సేషను రైతులకు ఇవ్వడం ద్వారా రైతులను కన్విన్స్ చేసి వీలైనంత మేరకు రైతులను మెప్పించి ప్రాజెక్టుల నిర్మాణం చేయాలనేటువంటి క్రమంలో భాగంగా జీవో 123 అనేటువంటిది ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. అందులో తీసుకొచ్చిన దాని మీద రకరకాలుగా చర్చ జరుగుతూ ఉంది. హైకోర్టులో కూడా వాదనలు విన్న తర్వాత మా ప్రభుత్వం పక్షాన కూడా కౌంటర్ వేయడం జరిగింది. అంటే ఈరోజు రిహాబిలేషన్కు సంబంధించినటువంటి ఏవైతే ఇస్తూ ఉన్నారో, ఇప్పుడు ఆవాస్ యోజనకు సంబంధించినటువంటి 1.25 lakhs ఇవ్వాలని ఉందనుకోండి, ఈసారి మేము ఇక్కడ డబుల్ బెడ్రూమ్కి సంబంధించినటువంటి 5 లక్షలు ఇస్తూ ఉన్నాం. పెన్షన్లకు సంబంధించి 20 ఏళ్ల వరకు అన్ని వర్గాలకి 2,000 ఇవ్వాలని ఉంటే ఇవాళ ఎస్సీ ఎస్టీలకి 3,000 ఇచ్చి మిగతా వర్గాలకు 2,500 ఇస్తాం. ఇట్లయినా మెరుగైనటువంటి అనేక అంశాలు కూడా దాదాపుగా 12,54,000 కంపెన్సేషన్ వస్తుందనేటువంటి విషయంలో కూడా నిన్న కౌంటర్ దాఖలు చేయడం జరిగింది. ఒకవేళ దీనికి ఎవరైనా రైతులు ఒప్పుకోకున్నా కూడా మళ్ళీ 2013 చట్టం అనేటువంటిది ఓపెన్గా ఉందని కూడా ప్రభుత్వం చాలా స్పష్టంగా ప్రకటించింది. రెండవది, ఈరోజు మొత్తంగా ల్యాండ్ అక్విజిషన్కి సంబంధించి కూడా మొత్తం ప్రాజెక్టు నిర్మాణం అయ్యే వరకు కూడా ఆ రైతులు ఆ భూమిని సాగు చేసుకోవచ్చు అనేటువంటి క్లాజ్ కూడా ఇందులో పెట్టడం జరిగింది. కాబట్టి ఇప్పుడేదో బలవంతంగా రైతు నుంచి తీసుకోవడం అనేటువంటిది అది సమస్య ఉత్పన్నం కాదు. తప్పకుండా మేము చాలా సందర్భాల్లో మొదటి నుంచి కూడా చెప్తా ఉన్నాం, ప్రాజెక్టు నిర్మాణం జరగాలంటే ల్యాండ్ సబ్మర్జ్ కావాలి. ల్యాండ్ సబ్మర్జ్ కావాలంటే కొన్ని గ్రామాలు మునగాల్సిందే. సింగూరు ప్రాజెక్టులు ఎన్ని మునిగినాయి, పులిచింతలు ఎన్ని మునిగినాయి, నాగార్జున సాగర్లు ఎన్ని మునిగినాయి, శ్రీశైలంలో ఇట్లా మనం చిట్టా చెప్పుకుంటూ పోతే వేల గ్రామాలు మునిగితేనే ఇలా లక్షలాది ఎకరాలకు నీళ్లు పారేటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇక్కడ మల్లన్న సాగర్కు సంబంధించి కూడా రైతులకు ఇబ్బంది లేకుండా రైతులకు అవసరమైనటువంటి నష్టపరిహారాన్ని ఇవ్వాలనేది రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం. రైతుల కన్నీళ్లు చూడాలనో ఇంకేదో చూడాలనేటువంటి అంశం కాదు. డెఫినెట్గా వాళ్ళకి బాధ ఉంటుంది రైతులకు సంబంధించినటువంటి ఎరాడికేషన్ మీద. అంటే అక్కడ ఆ గ్రామాన్ని నుంచి పరాయీకరణ చెందడం కానీ, ప్రకృతి నుంచి దూరం కావడం కానీ, అక్కడ ఉండేటువంటి చెట్టు చేమ నుంచి దూరం కావడం కానీ, ఒక చిన్న ఇల్లు ఖాళీ చేస్తేనే మనం 2 నెలలు 3 నెలలు ఉంటేనే మనకు ఉండేటువంటి అనుబంధాలు ఉంటాయి. ఒక గ్రామం దశాబ్దాల కాలంగా వారసత్వాలుగా ఉన్నటువంటి గ్రామాలు ఖాళీ చేయాలంటే బాధ ఉంటుంది. కానీ ఒక అనివార్య స్థితి, ఎందుకంటే తెలంగాణకి మనం అవసరమైనటువంటి నీటిని ఇప్పటి వరకు స్టోర్ చేసుకోలేకపోవడం వల్ల రైతాంగాన్ని నీరు అందించలేకపోయినాం. ఆ ప్రయత్నంలో భాగంగా విశాల ప్రయోజనాల దృష్ట్యా కొంత త్యాగం చేయాలి. ఆ త్యాగదంలో మేము కడుపులో పెట్టి చూసుకుంటామని చెప్పి కూడా గౌరవ మంత్రి హరీష్ రావు గారు, ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు. డెఫినెట్గా కోర్టులో జరుగుతూ ఉంది. కోర్టు ఏ తీర్పు ఇచ్చినా ఆ తీర్పు కట్టుబడి ముందుకు పోతాం. రైట్, మహేష్ గారు. దేవి గారు, సాటి ఉద్యమకారుడిగా ఆయన నేను గౌరవిస్తాను, కానీ త్యాగదనులను కడుపులో పెట్టి చూసుకుంటామంటే అదొక పెద్ద నిషేధిత పదం అయిపోయింది తెలంగాణలో. తెలంగాణకు అమరవీరుల కుటుంబాలని రోడ్డు వేసిన ప్రభుత్వం, ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన తనలాంటి వాళ్ళని కూడా బయట ఉంచి ఉద్యమకారులను అందలం ఎక్కించిన ప్రభుత్వం త్యాగదనులను కడుపులో పెట్టుకుంటుంది అంటే అంతకంటే పెద్ద అబద్ధం ఇంకోటి ఇది వేదిక కావడదు అంటున్నాను. త్యాగం ఏదైనా త్యాగమే కదా. త్యాగం కంటే మించిన త్యాగాలు ఉన్నాయి గారు. ప్రాణ త్యాగం కంటే మించిన త్యాగం ఉందా? తెలంగాణ కోసం ప్రయత్నం చేసిన కుటుంబాల అంచనా లెక్కలు ప్రసాద్ గారు త్యాగం చేశారు. త్యాగం అనే ప్రభుత్వం యొక్క టీఆర్ఎస్ పార్టీకి అర్థం అయిపోయింది. నిజంగా ప్రభుత్వం యొక్క ఉద్దేశం త్యాగదనులను కడుపులో పెట్టుకోవడం అయితే మేము సంతోషిస్తాం, అది ఆశించినాం కూడా. తెలంగాణ ఉద్యమకారుడే నాయకుడు అని చెప్పుకున్నప్పుడు ఆయన ఉద్యమకారులను రక్షిస్తారు అనుకున్నాం. కానీ ఉద్యమకారుల ఒక రిక్వెస్ట్ చేస్తాను, అవుట్ ఆఫ్ ద బాక్స్ ఒక రిక్వెస్ట్ చేస్తాను V6 వారికి. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి మీకు పేరు ప్రపంచం గుర్తుపలిగేటువంటి వ్యక్తుల యొక్క జీవన విధాల మీద ఒక్క స్టడీ చేయండి. V6 నేను పర్సనల్ గా అభ్యర్థిస్తా ఉన్నా. దుర్భర జీవితాలను అనుభవిస్తా ఉన్నారు తెలంగాణ కోసం త్యాగాలు చేసిన విద్యార్థులు కానీ, ఉద్యమకారులు కానీ. ఆయన అన్నారు కాబట్టి చెప్తున్నారు.
దానికే వస్తుంది. మీరు రైతుల యొక్క సంక్షేమం కోరే రాజ్యమే మీదైతే రైతుల మీద లాఠీ ఛార్జీలు ఎందుకు అవసరమైంది? రైతులు టెంట్లు వేసుకుని ఆడ దీక్షలు చేసి కడుపులు మార్చుకునే ఆటలు ఎందుకు అవసరమైంది? రైతులు కోర్టు పోయే అవసరం ఎందుకు వచ్చింది? రైతులు మల్లన్న సాగర్ అనేటువంటి ప్రాంతం ఈ రోజు పాకిస్తాన్ బార్డర్ల లాగా పోలీస్ తుపాకుల పహారంలో ఉండాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? మీరు సంక్షేమ రాజ్యం అని చెప్పుకొని ఇలా మొత్తం ప్రతిపక్షాలు ఉద్యమాలు అన్ని పెరిగినాయి, మీ మీద ఒత్తిళ్లు పెరిగినాయి, చివరి కోర్టు కూడా తప్పబడితే గత్యంతరం లేక దిగొచ్చారు కాబట్టి ఇంకా మళ్ళీ దాన్ని సంక్షేమం అని చెప్పుకునే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేస్తా ఉంది. దీన్ని మేము ఖండిస్తా ఉన్నాం. కానీ మీలో వచ్చిన మార్పు మంచిదే, మీరు దాన్ని స్వాగతిస్తా ఉన్నాం. అన్ని విషయాలు ఈ మార్పు మొండిపట్టు పోయి ప్రభుత్వం ప్రజల మీద ఇప్పుడు నాకు ఇటు కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ ఉన్నది, వీళ్ళిద్దరు కూడా రాజ్యం వెళ్ళిన ఇక్కడ. వీళ్ళు మొదలుపెట్టిన ప్రాజెక్టులు ఇప్పటికీ ల్యాండ్ ఎక్విజిషన్ కాక కంప్లీట్ కాక ఉన్నాయి, ఇప్పటికి ఉన్నాయి. వాళ్ళ ప్రాజెక్టుల పేరు చెప్పండి నేను చెప్తా. అట్లానే రైతులను ముంచాలని ఎవరు అన్నారు. కాకపోతే ఒకటి ఏంటంటే 2013 యాక్ట్ వచ్చినప్పుడు కూడా ఇదే ఉద్యమాలు జరిగినాయి దేశవ్యాప్తంగా. దాంట్లో అనేక సంస్కరణలు తీసుకురావాలి, బెనిఫిషరీస్ అంటే ఇప్పుడు ఎవరైతే దాని మీద డిపెండ్ అయినారో వాళ్ళందరూ కూడా లాభం జరగాలి, ల్యాండ్ హోల్డర్స్ కూడా లాభం జరగాలని చాలా వచ్చింది, చాలా పెట్టింది. పెట్టినాక కూడా దాన్ని కూడా రిఫార్మ్స్ తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం మళ్ళీ ఒక దాని సవరణ తీసుకొస్తే అది ఆగింది, ఇప్పుడు పెండింగ్ అయింది. అప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు మీకు అనుకూలంగా అక్కడ జీవోలు కానీ చట్టాలు కానీ తెచ్చుకొని పార్లమెంట్లో సాధ్యమైతే లేదు అని చెప్పడం జరిగింది. దానివల్ల వివిధ రాష్ట్రాలు ఆయా ప్రాంతాలలో వాళ్ళ ప్రాజెక్టులు వాళ్ళ యొక్క ప్రయారిటీని బట్టి నిర్ణయాలు తీసుకోవడం జరుగుతున్నది. దాంట్లో ఇక్కడ కూడా ఈ ప్రభుత్వం తీసుకుంటున్నది. అయితే ఇప్పుడు ప్రభుత్వం వచ్చినప్పుడు ఇప్పుడు ఉద్యమాలు జరిగి న్యాయం జరగాలని ఇప్పుడు సరే మేమందరం పోరాడమని చెప్తున్న పార్టీలు ఏవైతే ఉన్నాయో సంతోషం. మనం ఒక ప్రజలకు అన్యాయం జరిగినప్పుడు అందరూ దాని డెమోక్రసీలో పోరాడే హక్కు ఉన్నది. చేసినప్పుడు ప్రభుత్వం దాన్ని గమనించి కొన్ని మార్పులు చేర్పులు తెచ్చుకోవచ్చు. కోర్టులు కూడా సూచనలు సలహాలు చెప్తున్నాయి, తప్పు కాదు. కానీ ఇప్పుడు మొత్తం వచ్చిన తర్వాత మాత్రం దాన్ని ఎట్లా పూర్తి చేసుకోవాలన్న దాంట్లో ప్రతిదానికి రాజకీయం చేయకుండా దాన్ని మనం జెంటిల్మెన్గా ఉంటే మంచిదని నా అభిప్రాయం. ఇప్పుడు ప్రాజెక్టులన్నీ త్వరితగతిలో పూర్తి కావాలి, అటు రైతులకు లాభం జరగాలి, దాని మీద డిపెండ్ అయిన కూలీలకు లాభం జరగాలి, చేతి వృత్తుల వల్ల లాభం జరగాలి, దాన్ని ప్రభుత్వం దృష్టి పెట్టుకొని ముందుకు పోవాలి, చట్టబద్ధమైన హక్కులన్నీ కూడా వాళ్ళకి కల్పించాలి, దాంతోపాటు ప్రాజెక్టు త్వరితగతిన పూర్తి కావాలి. ఇది మనం కాబోతే ఒకటి ఏంటంటే ప్రభుత్వం కూడా అఖిలపక్షాన్ని పిలిచి ఎక్స్ప్లెయిన్ చేసి చట్టంలో ఉన్నది మేము ఏం చేస్తున్నాము, కోర్టులు ఏం చెప్తున్నాయి దాని మీద కొద్దిగా కలుపుకొని పోతే మంచిది. దానివల్ల ఈ అపోహలు లేకుండా ప్రాజెక్టులు కట్టుకునే అవకాశం ఉంటుందని నేను ప్రభుత్వాన్ని సలహా. సంగప్ప గారు, ఇప్పుడు 123వ జీవో తీసింది ప్రభుత్వం. మేం చెప్పేది ఏంటి, ప్రతిపక్ష 4 నెలల నుంచి ఆ ప్రజలు గ్రామాల 14 గ్రామాల ప్రజలు ఎందుకు నరకయాతన పడాలా, ప్రతిపక్షాలకు ఎందుకు పని కల్పించాలో మాకేం అవసరం అండి. అదే 123వ జీవోలో 2013 చట్టం ఏం చెప్తుందో ఇవాళ మీరు ఏ అంశాలు ఇచ్చారో వీటిని స్వాగతిస్తూ ఉన్నాం. ప్రభుత్వంలో మార్పు వచ్చినందుకు స్వాగతిస్తున్నాం. సరే చిన్న 500, 1000 రూపాయలు అవి పెద్ద మార్పు చేర్పులు చేసుకోవచ్చు. ఎందుకంటే నేను ఇందాక మీకు కోడ్ చేసింది ఏంటంటే SC, ST కూలీలకి 2500 ఇస్తామంటున్నారు, 3500 ఇస్తే బాగుంటుంది అనేది ఒక అమెండ్మెంట్ ఏది కోరుతున్నారు, ఏది కూలీలు వాళ్ళు కోరుతున్నారు, ప్రతిపక్షం నుంచి కూడా మేము కూడా డిమాండ్ చేస్తున్నాం. అది మార్పులు చేస్తారు, 100 అటో ఇటో ఇస్తారు. కానీ ఇదే అప్పుడు 123కి డైరెక్ట్గా ఇచ్చుంటే ఈ 4 నెలల కాలం టైం వేస్ట్ అయ్యేది కాదు, ప్రతిపక్షాలకు పని ఉండేది కాదు, ప్రజలు అక్కడ అవస్థలు పడాల్సిన అవసరం లేదు. ప్రభుత్వానికి ఉండాలి కదా కొంచెం, ఇంత పరిపాలన చేసే ఇంత కేసీఆర్ ఇంత లేబర్ యాక్ట్ ఇంప్లిమెంటేషన్ చేయమని చాలు. ఇప్పుడు నేను దుర్గాప్రసాద్ గారు చెప్పినట్టు ఇప్పుడు అంతకుముందే ఈ రైతుల నుంచి డిమాండ్లు వచ్చినప్పుడు రైతులు చెప్పకముందే కొన్ని అంశాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. హరీష్ రావు గారు మేము డబుల్ బెడ్రూమ్ ఇస్తాం, 5,04,000 డబుల్ అంటే 1.25 2013 చట్టంలో ఉన్నా కూడా తెలంగాణలో ఎవరైతే మునిగినటువంటి వాళ్ళకు ఉన్నారో రైతులకు అందరికీ కూడా డబుల్ బెడ్రూమ్ నిర్మాణం అయిన తర్వాత ప్రాజెక్టులో ఉండేటువంటి చేపల మీద హక్కును కూడా కలిగిస్తామని చెప్పారు. తర్వాత రెసిడెన్షియల్ స్కూళ్ళలో వాళ్ళందరినీ కూడా పిల్లల్ని కూడా చేయించేటువంటి కార్యక్రమం బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుంది. ఇప్పుడు ఇది మానవీయ కోణంలో జరగాలి తప్ప చట్టంలో ఉన్నాయన్నీ ఐస్టేజ్గా చేయాలంటే చట్టంలో లేని కూడా ఇవాళ అనేక అంశాలని ప్రభుత్వాలు తీసుకోవాల్సినటువంటి సామాజిక బాధ్యత ఉంటుంది. చట్టం అన్ని చెప్పదు, చట్టం వెలుపల కూడా అనేక అంశాలను కూడా తీసుకునేటువంటి బాధ్యతను డెఫినెట్గా తీసుకుంటాం. ఇవాళ ప్రతిపక్షాల విజయమైనా రైతుల విజయమైనా రైతులకి సంబంధించినటువంటి న్యాయ పరిహారం సరైనటువంటి రీతిలో దక్కాలనేది అందరి ఆశయం. డెఫినెట్గా ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పిండు, 2013 చట్టమైనా మీరు ఇది 123 అయినా రెండింటిలో ఏది ఆప్షన్ పెట్టినా పర్వాలేదు అనుకున్నప్పుడు దానికంటే ఇది మెరుగైంది అన్నప్పుడు రైతులు డెఫినెట్గా అది కోరుకుంటారు. కానీ ఒక తెలంగాణ ప్రాంతంలో చేసినట్టు దుర్గాప్రసాద్ గారు చెప్పినట్టు ఇలా తెలుగుదేశం పార్టీ అనేక సందర్భాల్లో ఇక్కడికి సంబంధించినటువంటి వాటి మీద చర్చలు జరుగుతూ ఉంది. 107 క్లాజును ఉపయోగించి ఏదైతే 2013
చట్టంలో ఉన్నటువంటి 107 క్లాజును ఉపయోగించి ఇప్పటికే 2 జీవోలు తీసుకొచ్చి అక్కడే ల్యాండ్ ఎక్వేషన్ ఇట్లా ప్రజల అవసరాల కోసం డెఫినెట్ గా ప్రసాద్ గారు ప్రజల ఇష్టంతో చేశాం. నేను ఏమంటున్నా అక్కడ కూడా ఇలాంటి అయ్యా, దుర్గాప్రసాద్ గారు అక్కడ కూడా అడగాల్సి లేదు. అక్కడ కూడా పవన్ కళ్యాణ్ గారు నాయకులు పోయినారు. ఆ చట్టం మీరు ఎట్లా మాట్లాడతారండి? నేను ఏమంటున్నా, ప్రజలు మీరు ప్రభుత్వం చేసుకోవడం మాకు అభ్యంతరం లేదు, కానీ ఒక్క ప్రాంతానికి సంబంధించినటువంటి జీవోల మీదనే రియాక్ట్ అయిపోయి తెస్తేనేమో స్వాగతిస్తాం, లేకుంటే ప్రాక్టికల్ గా నేను ఏమంటున్నా, వీళ్ళు ప్రారంభించిన ప్రాజెక్టు వీళ్ళు నిలిచి త్వరితగతిన పూర్తి చేస్తాం 18 నెలల అన్న ప్రాజెక్టు 15 ఏళ్ళకి వస్తుంది. ల్యాండ్ అక్విజిషన్ వల్ల ఆగింది. ల్యాండ్ అక్విజిషన్ లో మరి రైతులు ఏమైనా బాగుపడతారంటే చట్టాన్ని అడ్డం పెట్టుకుని అంటే ఇది ఇంజనీరింగ్ మా రిటైర్డ్ ఇంజనీర్స్ చర్చ చేసిండ్రు, అంతకుముందు ఉన్న ప్రభుత్వాలు చర్చ చేసినాయి. ఇప్పుడు మనం వట్టిగా ఫీల్డ్ మీద పోతే మనకు తెలుస్తుంది. అయితే మరి రైతులో న్యాయం జరగాలంటే అది జరుగుతుందంటే మధ్యలో అడ్వకేట్స్, కోర్టులు, చట్టాలు, లిటిగేషన్స్ పెట్టి ఆపుతున్నారు. ఆపి వచ్చినప్పుడు ఈయన ప్రాఫిట్ ఎంత రావాలి, ఆయన ప్రాఫిట్ ఎంత రావాలి, వచ్చేదాకా దాన్ని కోర్టులో లాగడం, ఏళ్ళకేళ్ళు దశాబ్దాలు గడవడం, ఇక్కడ ప్రాజెక్ట్ ఆగిపోవడం, అక్కడ రైతులకు డబ్బులు రాకపోవడం, ఇలాంటి లిటిగేషన్స్ ఉండకూడదనే దాంట్లో ప్రధానంగా కొన్ని ప్రభుత్వం తీసుకున్నట్టు మాకు కొంత ఉన్నది. అయితే సమాచారం కాబట్టి అది మంచిదే, నేనేమంటానా. కాబట్టి త్వరితగతిన ఏదైనా కూడా న్యాయం జరగాలి, త్వరితగతిన ప్రాజెక్టు పూర్తి కావాలనేది ప్రధానమైన అంశం తీసుకోవాలి తప్ప మనం ఇప్పటికీ దశాబ్దాల నుంచి పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులు, మనం ప్రారంభించిన ప్రాజెక్టులు ఏ చట్టాల వల్ల ఏ ఇబ్బందుల వల్ల ఆగుతున్నాయో ఒకసారి మనం ఫీల్డ్ మీద కిలోమీటర్లు అయిపోయినాయి, మొత్తం ప్రాజెక్ట్ అయింది, ఇవి కరెక్ట్ కాదనేది కొంత ప్రభుత్వం దృష్టిలో ఉంది. ఇవి కేంద్రమైన రాష్ట్రం ఏంటంటే మనం లేకపోతే డెవలప్మెంట్ కాదు. కాబట్టి అయితే అట్లా రైతుల న్యాయం జరగదంటే జరగాలి కానీ మధ్య దళారీ వ్యవస్థ అనేది మనం నిర్మూలించుకోవాలనేది ప్రధానమైన విషయం. దీని అందరం దృష్టి పెట్టుకోవాలి. రైట్ మహేష్ గారు, ల్యాండ్ అక్విజిషన్ అంత గొప్ప చట్టానికి కార్పొరేట్ ఎంటిటీస్కి ఇచ్చేటట్టుగా, రైతుల ఆమోదం లేకుండా భూములు లాక్కునేటట్టుగా సవరణలు తెచ్చిన బీజేపీ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న వేణుగోపాల్ గారు ఎందుకంటే ఎక్కువ మాట్లాడలేదు. మీరు 100 ప్రాజెక్టులు, ఒక్క నిమిషం సార్, 100 ప్రాజెక్టులు కంప్లీట్ అయినాయి తెలుగు రాష్ట్రాల్లో ఉండగా ఒక్క దేవాదాలను పట్టుకొని ఇట్లా వేలాడుతామంటే అర్థం లేదు. నేనేమో ఏదో ఒక దగ్గర జరిగి ఉండొచ్చు. 2013 చట్టం, 2013 పూర్తయిన ప్రాజెక్టులు ఏంది? కింద కాదు, నెట్టంపాడు, భీమా ఇవన్నీ ల్యాండ్ బడ్జెట్ అలొకేషన్ లేక ఆగినాయి. ప్రాజెక్టు పూర్తయినా డిస్ట్రిబ్యూటరీ వర్క్స్ పూర్తయితే ల్యాండ్ అక్విజిషన్ వల్ల కొద్దిగా ఈ అడ్డంకులు తొలగించుకొని పోవాలి. ఇవన్నీ అనవసరం లిటిగేషన్స్ ఉంటుంది అనేది ముఖ్యమైనది. అడ్డం తొలగించుకోపోవడం అంటే అడ్డొచ్చిన రైతులను కూడా తొలగించుకుపోవడం, అది దాని ఉద్దేశం కాదు కదా. నువ్వు తెచ్చిన సవరణ ఏంది, కేంద్రంలో మీరు తెచ్చిన సవరణ ఏంది అంటున్నా. రైతుల ఆమోదం లేకుండా ప్రాజెక్టులు ముందు తీసుకుపోవాలంటే ఏమన్నట్టు అర్థము? భూమి ఉన్న ఓనర్ పర్మిషన్ లేకుండా భూమిని తీసుకుంటే అది దౌర్జన్యం కదా. కేంద్రంలో మీరు తెచ్చిన క్లాజ్ ఓపెన్ చేసిన పథకాలను, ఇప్పటికే నీళ్ళు అందిస్తున్న పథకాలను కూడా పోయి పాలమూరులో తిరిగి పునఃప్రారంభించినటువంటి ఘనత టీఆర్ఎస్ పార్టీది. మేమేం ప్రాజెక్టే చేయలేదంటే మన నాగార్జున సాగర్ మీరే కట్టిరా, మిగిలిన ప్రాజెక్టులన్నీ మీరే కట్టిరా, మానేట మీరే కట్టిరా, డిలే అవుతున్నాయని చెప్పాను నేను. ఎంత దారుణం అంటే అది దాంట్లో రైతుల లాభం జరుగుతలేదు, లాభం జరుగుతలేదు. మేము మొత్తుకున్నది అదే కదా సార్. ఒక పాలమూరు రంగారెడ్డికి ఒక 8 నుంచి 10 లక్షల ఎకరాలు బారితే ఒక 1000 కోట్లు 800 కోట్లు ఇవ్వమని అడిగితే సర్ప్లస్ బడ్జెట్ లో ఉండి 1000 కోట్లు 65,000 కోట్లు దానికని పాలమూరు రంగారెడ్డికి 45,000 ఇప్పటికే 500 కోట్లు రిలీజ్ చేసిండ్రు. ఇప్పుడు సంవత్సరాలు ప్రభుత్వం ఏంటంటే ఒకటే సంగప్ప గారు నేను చెప్పేది ఏంటంటే వీళ్ళు మొదలు పెట్టిన కాళేశ్వరం గానీ పాలమూరు రంగారెడ్డి గానీ వీళ్ళు ఒక్క చుక్క నీళ్లు ఇచ్చే పరిస్థితి లేదు ఇవాళ. అదే మహబూబ్నగర్ జిల్లాలో ఉన్న 4 ఎత్తిపోతల పథకాలు కనుక కంప్లీట్ చేస్తే ఒక 5-6 లక్షల ఎకరాలకు పొలానికి నీళ్లు ఇచ్చి రేపు 2019 ఎన్నికల్లో పోయి చెప్పుకుంటారు మేము ఇన్ని లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చాం. చెప్పుకోండి, ప్రజలకు మంచి జరిగితే మాకు కూడా మంచిది. కానీ చేసేది ముందే చేయమంటున్నాం మేము. ఎప్పుడో 90% కంప్లీట్ అయిన వాటిని చేయడానికి ఇబ్బంది అండి. 4 ప్రాజెక్టులు
ఏవైతే మీరు కృష్ణా మీద ఉన్న నెట్టెంపాడు భీమా కల్వకుర్తి ఇవన్నీ చెప్పిన కోయిల్ సాగర్ ఇవన్నీ ఇప్పటికీ 3 పార్టీల ప్రభుత్వాలు వాటిని దత్తత తీసుకున్నారు ఆ జిల్లాను. ఇప్పుడు జరిగిన మీరేమో దశాబ్దాల కాలం చెయ్యరు, ఒక సంవత్సరంలోనే అయిపోవాలంటారు. ఎట్లా సాధ్యం అది? ఓపెన్ చేశారు. అంతకుముందు 50% పూర్తి కాలేదు, వీళ్ళు ఓపెన్ చేశారు. కిరణ్ కుమార్ రెడ్డి గారు అంతకుముందు మొదలు పెట్టగానే చంద్రబాబు నాయుడు ఓపెన్ చేసిండు. మాత్రం నీళ్ళు రాలేదు. ఇనాగ్రేషన్ కాబట్టి నీళ్లు పోసారండి. 5,000 ఎకరాలకు ఇచ్చారు ఫస్ట్ టైం. శిలాపలకాలు వేసి రిబ్బన్ కట్ చేసి పారేసారు. నీళ్ళు వచ్చినాయా? నీళ్లు 5,000 ఎకరాలు చంద్రబాబు నాయుడు ఓపెన్ చేసినప్పుడు పదండి. ఇప్పుడు ఏ ప్రాజెక్ట్ ఒకటే సంగప్ప గారు, ఆనాడు బడ్జెట్ అలొకేషన్ తక్కువ ఉంది, ఈనాడు బడ్జెట్ పెరిగింది, సర్ప్లస్ లో కొడుతున్నారు. 50,000 చేశారు. 50,000 అయితే 2 లక్షలు పెంచారు. 3 ఏళ్ళు పరిపాలన సాగలేదు అసలు. కాంగ్రెస్ పార్టీ ఉండని 3 ఏళ్ళు పరిపాలన నేనేమంటున్నాను, వీళ్ళు ప్రాజెక్టులకు సంబంధించినంత వరకు మాత్రం ప్రాజెక్టులు త్వరితగతిన పూర్తి కావాలని ఎవరైనా కోరుకునేది. ఈరోజు మీరు అంటున్న డబుల్ బెడ్రూమ్ కూడా ఇప్పటికీ 2 లక్షలు, ఈ సంవత్సరంలో 2 లక్షలు పూర్తి చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. హైదరాబాద్ 1,00,000, తెలంగాణలో 1,00,000 నిర్వాసితులకు డబుల్ బెడ్రూమ్ కట్టేమని అంటున్నాం. మేమేం అంటలేం కదా. ఇప్పుడు ప్రతిపక్షాలు వేరే విషయాలకు పోయే అవకాశమే లేదు. ప్రతిపక్షాలు చెప్పినా, రైతులు చెప్పినా, ఎవరు చెప్పినా ఇలా ప్రాజెక్టులు కట్టడం అనేటువంటిది తెలంగాణ సమాజానికి అత్యంత ఆవశ్యకత ఉంది. కాబట్టి ఈ ప్రాజెక్టుల నిర్మాణం కోసం తీసుకుపోయేటువంటి చర్యలన్నీ కూడా అసలు రేపు కోర్టు చెప్పినా, ఇంకెవరు చెప్పినా వాటికి అతీతంగా మానవీయ కోణంలో చట్టం కంటే మెరుగైనటువంటి పరిహారం ఇచ్చి ప్రాజెక్టులు కడతాం, ప్రజలకు తెలంగాణలో దశాబ్దాల నుంచి కాంగ్రెస్ టీడీ పరిపాలనలో తెలంగాణలోనే ప్రాజెక్టులు పూర్తి కాలేదు, పెండింగ్ లోనే. ఉద్యమం మహేష్ గారు, గుడ్ మార్నింగ్ తెలంగాణ. రేపు మార్నింగ్ మళ్ళీ టైం కలుద్దాం. స్టే ట్యూన్.